జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఆపదలు వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్టు అనిపిస్తుంది. కానీ ధైర్యంగా నిలబడి ఆలోచిస్తే మన కోసం ఏదో ఒక దారి తెరచి ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 19, 2026, గురువారం. తిథి ద్వితీయ, మధ్యాహ్నం 3:58 వరకు, తదుపరి తదియ. నక్షత్రం పూర్వభాద్ర, రాత్రి 8:52 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. యోగము సిద్ధము, రాత్రి 8:42 వరకు, తదుపరి సాధ్యము. కరణం కౌలవ, మధ్యాహ్నం 3:58 వరకు, తదుపరి తైతుల. రాత్రి 3:21 వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 6:11. చంద్రోదయం ఉదయం 8 గంటలకు, చంద్రాస్తమయం రాత్రి 7:56. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:16 వరకు, యమగండం ఉదయం 6:31 నుండి 7:59 వరకు, గుళిక కాలం ఉదయం 9:26 నుండి 10:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:25 నుండి 11:11 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:51 వరకు, వర్జము తెల్లవారుజామున 6:10 నుండి 7:43 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 1 గంట నుండి 2:34 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:45 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:53 నుండి 5:42 వరకు. శుభ గడియలు ఉదయం 11:14 నుండి 11:58 వరకు. ఫిబ్రవరి 19, గురువారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష విధియ, సాయంత్రం 3:58 వరకు ఉంది, తదుపరి తదియ. చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత ఈ రెండు తిథులను చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు రాత్రి 8:52 వరకు ఉన్న పూర్వభాద్ర నక్షత్రం కూడా ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. అయితే ఏదైనా లగ్న ముహూర్తం ఉంటే గనక పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకుని లగ్న ముహూర్తాలకు శుభకార్యాలు చేసుకోవచ్చు. కానీ ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కుంభరాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు కుంభరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యోదయం ఎన్ని గంటలకు కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ టగ్ ఆఫ్ వార్ దినోత్సవం, తెలుగు సినీ నటీమణి నిర్మలమ్మ గారి వర్ధంతి, తెలుగు సినీ దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి జయంతి,
మరాఠా సామ్రాజ్యానికి ఆద్యులైన ఛత్రపతి శివాజీ గారి జయంతి. సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నికోలస్ కోపర్నికస్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 19 గురువారం. దినఫలాలు. పొక్క మాటలో మేషరాశి అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి కొన్ని పనులు పూర్తవ్వాలంటే తెగింపు అవసరపడుతుంది. మిథున రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కర్కాటక రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. సింహరాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. కన్యా రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడవచ్చు. తులా రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ధనుస్సు రాశి లాభం ఉంటుంది. మకర రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మంచిది. కుంభరాశి ఆనందంగా గడుపుతారు. మీన రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.